హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. సులువుగా చేసే స్వీట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చక్కెర పొంగల్. తీయగా, కమ్మగా, నేతి సువాసనతో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన చక్కెర పొంగలి నిజంగా గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో పావు కప్పు పెసరపప్పు వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కగా దింపుకోవాలి. పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు రైస్ వేసుకోవాలి. అంటే మొత్తం క్వాంటిటీ 1 కప్పు అవుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యంలో నీళ్లు పోసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం విడిగా గిన్నెలో ఉడికించుకుంటున్నాం కాబట్టి 1కి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అదే కుక్కర్లో ఉడికించుకునేటట్టయితే 1కి 2 కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. వేరే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో పావు కప్పు నీరు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ బెల్లం పాకాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని రైస్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని కూడా పొంగల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద తట్కా ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించడానికి తగినంత నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. అంటే ఇంచుమించు 1 పావు కప్పు నెయ్యి ఉంటుంది. ఇందులో 1 పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. మీకు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఈ జీడిపప్పును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుని ఈ కిస్మిస్ని కూడా దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేగిన తర్వాత చక్కెర పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని చక్కెర పొంగల్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో తియ్యగా, కమ్మగా, నేతి సువాసనతో ఉండే చక్కెర పొంగలి తయారైంది. ఈ చక్కెర పొంగలి అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని సింపుల్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.